నమస్తే, వెల్కమ్ టు ఒమేగా యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు డాక్టర్ మహతి, హెడ్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ అండ్ పెయిన్ మెడిసిన్ ఇన్ ఒమేగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం, జనరల్గా ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ టు డిస్కస్ అబౌట్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ యువర్ సబ్జెక్ట్. కెన్ ఐ మ్యామ్? yes please. Ma'am, general questions. Can you explain what is pain medicine and typical day for you to deal with it, ma'am? So pain medicine is a newly evolving branch. It has been there for some time, but the recognition has come in the recent times. So pain medicine deals with all kinds of pains. So let it be bone pains, joint pains, musculoskeletal pains, some intractable pains like fibromyalgia or cancer pains. So all these things can be dealt by the pain physician. So what a pain physician does is they first examine you and they find out from where the pain is originating. So we call those as pain generators. We identify from where the pain is coming, and then we have a plan. So we start them on medications. People who need physiotherapy, we start giving them physiotherapy. And then if any intervention is required, intervention means all are small minimally invasive procedures. These procedures can be done with minimal risks and patient can be pain free. So this is the scope of pain medicine. So in a typical day we see patients with different kinds of pain. Patients who have had pain due to some recent injuries, or they have been suffering with pain for quite a long time, for months, even years, without knowing what is the reason for the pain. So we evaluate, we take the help of investigations like MRI scans, ultrasound scans, and after evaluation we put them on medications, and based on the requirement we plan interventions. Definitely it's a tough job మీకు వచ్చేసి. Yeah, it is all about coming to the diagnosis. It is about knowing from where the pain is coming. If we have the origin of the pain correct, then treating is not very difficult. The diagnosing the pain origin is the most important part and most difficult part. What are the common misconceptions about pain management? అంటే జనాలు ఏమనుకుంటారు మేడం? ఓకే అండి, సో పెయిన్ మెడిసిన్కి వస్తే ఫస్ట్ జనరల్ అవేర్నెస్ అండి. పెయిన్ ఫిజిషియన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి. సెకండ్, పేషెంట్ సెల్ఫ్ డయాగ్నోజింగ్. అంటే నాకు ఈ రకమైన పెయిన్ ఉంది, సో నేను ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే మన దగ్గర అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్. అంటే ఏదైనా నొప్పి వచ్చింది అంటే వాళ్ళు ఫార్మసీకి వెళ్ళి అడుగుతారు, అక్కడ ఏ ఒక ఎన్ఎస్ఐడ్స్ లాంటివి ఇస్తారు, దాంతో కిడ్నీ డ్యామేజ్ అవటం, ఈ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. సో నీడ్ టు రెడ్యూస్ ఓవర్ కౌంటర్ మెడికేషన్స్. డెఫినెట్లీ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ నీడ్ టు బి మానిటర్డ్. ఎందుకంటే ఎన్నో కేసెస్ చూస్తాం మనం ఈ పెయిన్ కోసం అని. అంటే నీ పెయిన్స్ చాలా రోజుల నుంచి ఉన్నాయి, బ్యాక్ పెయిన్ చాలా రోజుల నుంచి ఉన్నాయి అని ఎన్ఎస్ఐడ్స్ వాడి, అంటే కామన్గా వాడే మన ఈ డైక్లోఫెనాక్, ఓవరాన్ ఇలాంటి టాబ్లెట్స్ వేసుకుని కిడ్నీ డ్యామేజ్తో వచ్చే పేషెంట్స్ చాలామంది ఉన్నారు. యూజువల్గా ఈ మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, ఈ మస్కులోస్కెటల్ పెయిన్స్, డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి, బీపీ ఉన్న పేషెంట్స్కి, పెద్దవాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి కిడ్నీ ఇంజరీ రిస్క్ కూడా ఉంటుంది. ఆ కొమార్బిడిటీస్తో పాటు ఈ మెడికేషన్స్ వేసుకోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ ఎక్కువ ఫాస్ట్గా అవుతుంది. ప్లస్ మనం యాక్చువల్ కాజ్ని ట్రీట్ చేయట్లేదు, సో ఆ కాజ్ కూడా అలాగే ఉండిపోతుంది. సో వీఆర్ జస్ట్ బీటింగ్ అరౌండ్ ది బుష్. క్రానిక్గా ఉన్న పేషెంట్స్, ఆ డిసీజ్ క్రానికల్గా ఉన్న వాళ్ళకి హౌ యూ డీల్ విత్? దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ సందీప్. పెయిన్ హ్యాస్ మల్టిపుల్ కాంపనెంట్స్. పెయిన్ అనేది ఓన్లీ టిష్యూ ఇంజరీ వల్ల వచ్చేది కాదు. మీరు అడిగినట్టు క్రానిక్ పెయిన్లో ఇట్ ఈస్ మోర్ త్రూ ద సిగ్నల్స్ గోయింగ్ టు ద బ్రెయిన్. సో మనకి యాక్చువల్ టిష్యూ డ్యామేజ్ అనేది సెటిల్ అయిపోయినా కూడా బ్రెయిన్లో ఆ మెమరీ ఫీడ్ అయి ఉండటం వల్ల ఆ పెయిన్ అలా క్రానిక్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు ట్రీట్ క్రానిక్ పెయిన్స్. అండ్ సో సోషల్ అండ్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రానిక్ పెయిన్ మేనేజ్మెంట్. వాళ్ళకి ఎంత మెడికేషన్స్, ఇంటర్వెన్షన్స్ అవసరమో అంత సైకలాజికల్ సపోర్ట్, సోషల్ సపోర్ట్ కూడా అవసరం. మనం ఒకే పెయిన్ మాటమాటికి ఉంది అని చెప్తా ఉన్నా, మెడిసిన్స్ ఇచ్చినా కూడా నొప్పి ఉంది అని చెప్తా ఉన్నా, యూజువల్గా సింపతి ఉండదు. పీపుల్ డోంట్ ఎంపథైజ్. ఎప్పుడు అదే నొప్పి చెప్తున్నారు, ఎప్పుడు అలాగే చెప్తున్నారు అని. అది కూడా సైకలాజికల్గా వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. సో క్రానిక్ పెయిన్ ఉన్న పేషెంట్స్లో చాలామందికి డిప్రెషన్ కాంపనెంట్ కూడా ఉంటుంది. సో కౌన్సిలింగ్, గైడింగ్ దెమ్ టు రైట్ పీపుల్, ఈ పెయిన్ మెడికేషన్స్తో పాటు స్మాల్ డోసెస్ ఆఫ్ యాంటీడిప్రెసెంట్స్ యాడ్ చేయటం, దే చేంజ్ ద గేమ్. అంటే దే బెనిఫిట్ ద పేషెంట్ అ లాట్. సో కీపింగ్ in mind that there is psychological aspect also,
to the chronic pain is very, very important. కమింగ్ టు పెయిన్ మేనేజ్మెంట్, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ కానీ టెక్నాలజీస్ కానీ, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అబౌట్ వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద లేటెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ పెయిన్ మేనేజ్మెంట్ దట్ మేక్స్ యూ ఎగ్జైటింగ్ టు ద థింగ్స్ మీరు పుషప్ చేయండి? ఓకే అండి, ఓవర్ ద లాస్ట్ 10 years పెయిన్ మేనేజ్మెంట్ హ్యాస్ ఇవాల్వ్ డ్రమాటికలీ. చాలా పెద్ద పెద్ద ప్రొసీజర్స్ మినిమలీ ఇన్వేజివ్గా చేయగలుగుతున్నాము. ఇన్వెస్టిగేషన్స్ కూడా చాలా అడ్వాన్స్ అయినాయి. మన ఎంఆర్ఐ క్వాలిటీస్ కానివ్వండి, సిటీ క్వాలిటీస్, అల్ట్రాసౌండ్ క్వాలిటీ ఇవన్నీ ఇంప్రూవ్ అవటం వల్ల డయాగ్నోసిస్ బెటర్ అయింది. సెకండ్, పబ్లిక్ అవేర్నెస్. పీపుల్, సమ్ సబ్సెట్ ఆఫ్ పీపుల్ నౌ నో దట్ ఎస్ దెర్ ఇస్ అ పెయిన్ ఫిజిషియన్, వాళ్ళని అప్రోచ్ అయితే విల్ గెట్ బెటర్ సొల్యూషన్. అండ్ దెన్ ద థర్డ్ థింగ్, మెడికేషన్స్. సో మెడికేషన్స్ కూడా లెస్ సైడ్ ఎఫెక్ట్స్తో బెటర్ ఎఫికసీ ఇచ్చే మెడికేషన్స్ వచ్చినాయి. ఫోర్త్, ఇంటర్వెన్షన్స్. అంటే చేసే ప్రొసీజర్స్లో టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చేస్తాం. అంటే క్రానిక్ నర్వ్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, నీస్కి కానివ్వండి, సాక్రోఐలియాక్ జాయింట్స్కి కానివ్వండి, ఈ లిగమెంట్ ఇంజరీస్ అవి ఉన్నప్పుడు కానివ్వండి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ స్టాండర్డ్ టెక్నిక్ చేసేటప్పుడు ప్రొసీజరే పెయిన్ఫుల్గా ఉండేది. ఇప్పుడు కూలిఫ్ టెక్నిక్ అని వచ్చింది. సో ప్రొసీజర్ ఇస్ నాట్ వెరీ పెయిన్ఫుల్. సో ప్రొసీజర్ కూడా పెయిన్ లేకుండా చేయొచ్చు మనం ఇప్పుడు పేషెంట్స్కి. అలా వర్టిబ్రల్ బాడీ ఫ్రాక్చర్స్ ఉంటే ఇంతకుముందు పెద్ద సర్జరీస్ చేయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు కైఫోప్లాస్టీస్ చేయొచ్చు మినిమలీ ఇన్వేజివ్, అంటే మైక్రోస్కోప్ యూస్ చేసి దట్ ఫ్రాక్చర్ క్యాన్ బి ఫిక్స్డ్. ఇలా చాలా ఎవల్యూషన్స్ వచ్చినాయి. ఇట్ ఈస్ అబౌట్ ఐడెంటిఫైయింగ్ వాట్ ఈస్ కాజింగ్ పెయిన్. పెయిన్ ఏం కాజ్ చేస్తుంది అని తెలిస్తే దాన్ని ట్రీట్ చేయడానికి ఇప్పుడు మొడాలిటీస్ చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. సో బేసికలీ విత్ టెక్నాలజీ తోటి పెయిన్ని సింప్లిఫైడ్గా డిజైన్ చేసేస్తారు. టు గెట్ ఇట్ డౌన్. ఎస్, విత్ టెక్నాలజీ డయాగ్నోసిస్ బెటర్ అయింది అండ్ ట్రీటింగ్ హ్యాస్ బికమ్ మోర్ బెటర్, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గిపోయినాయి. సో వీ కెన్ ట్రీట్ బెటర్ విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. మ్యామ్, వాట్ స్ట్రాటజీస్, అదే ఇలాంటి స్ట్రాటజీస్ మీరు యూజ్ చేస్తారు పేషెంట్స్ తోటి హూ హ్యావ్ క్రానికల్ పెయిన్ and treated effectively while minimizing the risk of opioid dependence? And what is opioid dependence on that? Opioids అనేవి కూడా వన్ ఎక్సలెంట్ క్లాస్ ఆఫ్ పెయిన్ మెడికేషన్స్. చాలా కేటగిరీస్ ఉంటాయండి. మనకి ఓవర్ ద కౌంటర్ దొరికే వాటిల్లో ట్రెమడాల్, మనం అదే అల్ట్రాసెట్ అనేది చాలా కామన్గా యూజ్ చేస్తాం. అందులో ట్రెమడాల్ కాంపోనెంట్ ఉంటుంది. దే ఆర్ వెరీ గుడ్ మెడికేషన్స్. ట్రెమడాల్ ఇస్ సింథటిక్ ఓపియాయిడ్. అలాగే మనం ఎక్కువ పెయిన్ ఉన్న వాళ్ళల్లో మార్ఫిన్ అని వాడతాము, ఫెంటనిల్ అని వాడతాము. సో ఇవన్నిటికీ డిపెండెన్స్ ఉంటుంది. ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ కాన్స్టిపేషన్ ఉండటం, డ్రౌజినెస్ ఉండటం, బ్రెయిన్ మగతగా అనిపించడం, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దో దే ఆర్ వెరీ గుడ్ పెయిన్ మెడికేషన్స్. సో ఇవి అవాయిడ్ చేయడానికి ఇంటర్వెన్షన్స్. సపోజ్ బాగా కడుపులో నొప్పి వస్తున్న పేషెంట్స్ ఉన్నారు. సో కడుపులో ఓన్లీ పెయిన్కి సప్లై చేసే గ్యాంగ్లియా ఉంటాయి. సో మనం అవి బ్లాక్ చేయొచ్చు వితౌట్ కాజింగ్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్. సో దానివల్ల పెయిన్ రెడ్యూస్ అయిపోతుంది. సో మెడికేషన్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది. సో ఎక్కడి నుంచి పెయిన్ వస్తుంది అని ఐడెంటిఫై చేస్తే దానికి సంబంధించిన నర్వ్ మనం బ్లాక్ చేసుకుంటే పెయిన్ ఓరల్గా వేసుకునే మెడికేషన్స్ చాలా తగ్గించుకోవచ్చు విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఓపియాయిడ్ డిపెండెన్స్ అనేది కూడా మనం ఎస్కేప్ అవ్వచ్చు. ఓకే, సో దీంట్లో మీ ఇంటర్వెన్షన్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ ఎ క్రానిక్ పేషెంట్. ఎస్, డెఫినెట్లీ, బికాజ్ క్రానిక్ పెయిన్స్ ఆర్ మల్టీమోడల్. They need multimodal approach. Exactly. So manam, as I told you before, we have to identify from where the pain is coming or what was the pain originator. Second, to intervene, అంటే దానికి సంబంధించిన నర్వ్ని బ్లాక్ చేయటం, దానికి కావాల్సిన మెడికేషన్స్ పెట్టడం. థర్డ్, సైకలాజికల్ కౌన్సిలింగ్, గుడ్ కౌన్సిలింగ్ అండ్ యాంటీడిప్రెసెంట్స్ పెట్టడం. ఇవన్నీ హెల్ప్ ఇన్ ట్రీటింగ్ క్రానిక్ పెయిన్ అండ్ రెడ్యూసింగ్ ఓపియాయిడ్ డిపెండెన్స్. ఇండివిజువల్ పేషెంట్స్ హ్యావ్ వాళ్ళకి డిఫరెంట్ పెయిన్స్ ఉంటాయి. వాళ్ళని హౌ యూ ఆర్ గోయింగ్ టు ఎవ్రీ పేషెంట్ ఇస్ డిఫరెంట్. ప్రతి పేషెంట్ డిఫరెంట్, ఎస్పెషలీ ఇన్ పెయిన్ మెడిసిన్. ఎందుకంటే పెయిన్ పర్సెప్షన్ వేరే ఉంటుంది. ఒకళ్ళ పెయిన్ టాలరెన్స్ చాలా తక్కువ ఉంటుంది, చాలా సెన్సిటివ్ ఉంటారు. కొంతమందికి పెయిన్ టాలరెన్స్ చాలా హై ఉంటుంది, చాలా హై లెవెల్ పెయిన్స్ కూడా టాలరేట్ చేస్తారు. సో మనం సపోజ్ బ్యాక్ పెయిన్తో వచ్చారు అని జనరల్గా అందరికీ అవే మెడికేషన్స్ పెట్టేసి అవే సర్జరీస్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ టాలరెన్స్ ఎలా ఉంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అవి చూసుకుని దాన్ని బట్టి మనం మెడికేషన్ డోసెస్ అడ్జస్ట్ చేసుకుని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చెప్పొచ్చు. వాళ్ళకి వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ని బట్టి, సపోజ్ ఒక డైలీ లేబరర్ ఉన్నారు, ఆయనకి తప్పదు, డైలీ వెయిట్స్ లిఫ్ట్ చేయాల్సిందే.
సో ఆయనకి మనం చెప్పలేం మీరు వెయిట్స్ లిఫ్ట్ చేయకండి, మీరు మానేసేయాలి అంటే హీ కెనాట్ ఫీడ్ హిస్ ఫ్యామిలీ ఎవ్రీడే. అలాంటి వాళ్ళకి వీ హ్యావ్ టు లుక్ ఫర్ ఆల్టర్నేట్స్. వీ హ్యావ్ టు మేక్ హిస్ కోర్ స్ట్రాంగ్. వీ కెన్ డూ ప్రొసీజర్స్ విచ్ విల్ రిలీవ్ ద ప్రెషర్ ఆన్ ద నర్వ్. Somebody like a software engineer who sits more in a wrong posture, who does not have a strong core, ilanti vallaki the program is different. So we advise lifestyle changes for them, ante to be more active, do more physical exercises, to get a control on the diet and all that. So definitely every patient is different, even though the diagnosis can be same, కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ మొడాలిటీస్ మటుకి డిఫరెంట్ ఉంటాయి. So you will design every module for every patient. Every patient is different. Yes, every patient is different. Thanks ma'am, thanks for your information. Please like, share and comment. If you have any questions, please comment below. Thank you.